హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందుకు వచ్చేసానండి. ఆ, ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పొచ్చు, ఒక మట్టి మనిషి అని చెప్పొచ్చు, ఒక చరిత్రాత్మక సృష్టించి ఒక తన కోసం కాకుండా పరుల కోసం బ్రతికే వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంటారు కదా. సో అటువంటి నిర్వచనానికి నిదర్శనం మన పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్. వీఆర్ హానర్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఎందుకంటే మనకి ఏదైతే మనం తింటామో అదే మనం. సో అటువంటి ఒక ఆర్గానిక్ ఫుడ్స్ ని పండించి అందులో మీరు పద్మశ్రీ పొందటం అనేది ఎలా అనిపించింది? అసలు ఈ జర్నీ గురించి మీ మాటల్లో సార్. ఎలా అనిపించిందంటే నాకు ఇంత సంతోషం అనేది పద్మశ్రీ వల్ల సంతోషం ఏం కలగలేదు. ఓకే, ఎందుకని? ఎందుకంటే అది ఎప్పుడో రావాల్సింది 20 ఏళ్ళ కిందనే. చాలా లేట్ వచ్చింది. దానికంటే ముందు దైవానుగ్రహంలో నాకు చాలా సంతోషం వచ్చింది. ఓకే, ఎలా? దైవానుగ్రహం ఎప్పుడైతే నేను ఈ పంటలన్నీ ఎప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు నేను టెంపుల్స్కి వెళ్ళాను భద్రాచలం గుడిలో. ఓకే, 1986లో. అప్పటికే ఆ 86లా చాలా వరదొచ్చి గోదావరి ప్రాంతం అంతా మునిగింది. వరదలు వచ్చి సారపాక అక్కడ ఇది భద్రాచలం దగ్గర టెంపుల్ కూడా సగం దాకా. అప్పుడు అదే సంవత్సరం నేను అయిపోయిన తర్వాత జనవరి 1, 2 తారీఖు అక్కడికి వెళ్ళిన టెంపుల్. అక్కడికి వెళ్తే అక్కడ పూజారులు అంతా, సార్ ఇంత హైట్కి వచ్చింది మన గుడికి నీళ్లు, ఇంత మెట్ల దాకా వచ్చినాయి, ఈ చింత చెట్టుకి ఇంత హైట్ వచ్చింది అని చెప్పే. అప్పుడు దేవుడు అంటే ఇక్కడనేమో ముంచేస్తుండు, మమ్మల్ని ఏమో ఎండబెడుతుండు, మరి మేమేం తప్పు చేస్తున్నామో దేవునికి అది గ్రహింపజేస్తే కాదా అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎడా కిందనే నది ఒడ్డున. అదే టెంపుల్లోకి పోయినాక ఇంకా మనసులో మెదులుతుంది. అభిషేకం అవన్నీ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక అప్పుడు రామా మీ పాదాల మొక్కాలు అనిపిస్తుంది తండ్రి, ఈ పూజారులేమో మొక్కనివ్వరు, ముట్టుకొనివ్వరు విగ్రహాలను, మరి ఏం చేయాలి అని. పూజ అంతా అయిపోయినాక మా మిస్సెస్ వాళ్ళంతా వెళ్ళి కిందికి దిగిపోయారు. నేను ఒక్కనే ఉన్నా, ఆ పూజారులు ఇద్దరే ఉన్నారు. అప్పుడు మా సేవకులు వాళ్ళ ముట్టుకొనియరు ఎట్లయినా, దగ్గర మా సేవకులు కదా, నాకు సేవ చేస్తుంటారు కదా రోజు, వాళ్ళ మొక్కిపో, వాడికే తృప్తి పడు అన్నట్టుగా గ్రహింపజేసాడు ఆ క్షణాలల్లా. సరే అని మొదలు రాముల వారి దిక్కున్నాయని మొక్కినాను, పాదస్పర్శ. తర్వాత అమ్మవారి దిక్కున్నాయని మొక్కాను. అప్పుడు ఆయన రామ అన్నాడు, ఈయనేమో చప్పుడు చేయలే. సరే ఆడికే తృప్తిపడి ఉత్తర ద్వారం ఉన్నది, అక్కడికి వెళ్ళి అంత చుట్టూ తిరిగి దక్షిణ ద్వారం నుంచి వచ్చినాం. మాకు అసలు ఎక్కడ కారు పెట్టాలో కొత్తగా కదా, ఫస్ట్ విజిట్. ఆ దక్షిణ ద్వారం దిక్కు కింద కారు పెట్టినాం. ఆ కారు అట్లనే పోవాలి కదా మళ్ళీ పోయేటప్పుడు. అట్లా చుట్టూ తిరిగి వచ్చి దక్షిణం ద్వారం దగ్గరికి వచ్చేసరికి అమ్మవారి దగ్గర ఉన్న పూజారి ఇక్కడ ఈ డోర్ నా ముందట నించుండు. అప్పటికే ఆయన వెనకాల నేను వచ్చేసిన. ఆయన ఎందుకు నించున్నాడంటే, ఆయనకు 3 ఆడపిల్లలు డోర్ నిండా వచ్చేసారు, ఒకరి పక్కకు ఒకరు. ఆయన కాళ్ళు లేపిండి, ఇట్లా లేపితే చూస్తూ చూస్తూ ఆ పిల్లలను తొక్కలేడు కదా. ఆడపిల్లలు ఒకటే ఏజ్ ఉన్నారు, 16, 17 సంవత్సరాలు. అందరూ ఒకటే డ్రెస్లా కనిపించింది నాకు, 3. ఆయన ఇట్లా కాళ్ళు లేపి చూస్తామని ఆడపిల్లలు ఉన్నారు, అదే కాళ్ళు మళ్ళీ వాళ్ళకి దారి ఇవ్వాల్సి వచ్చింది. ఆ కడప ఇంత అంతే ఉంటుంది కదా. ఆ లేపిన పాదము ఎక్కడైతే అక్కడ వేయాలన్న పాదం వెనకకు తీసేసరికి నా పాదం మీద పడ్డది. ధన్యుడనైతే రామ, సీతమ్మ అంటే భూతల్లి అని చదువుకున్నా నేను, ఆమెకే సేవ చేస్తున్నా కదా, ఆమె మా అమ్మనే కదా,
ఇప్పుడే మీ సేవకులని మొక్కిపించినావు 10 నిమిషాల ముందట, ఇప్పుడే ఆయన సీతమ్మ దిక్కున ఆయన వచ్చి కాలు మళ్ళీ వెనకకేసిండు, ఇదంతా ఏదో మాయగా అనిపిస్తుంది. సరే ఏం మాయ ఏమైనా కానీ ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు మాకు జరగొద్దు, మేమేం తప్పు చేస్తున్నాం అది గ్రహింపజేయి అని మళ్ళీ పోయి రాములవారిది అక్కడ గుళ్ళో ఒక్కడే ఉన్నాడు పూజారి, ఆయన మొక్కేసి వచ్చినాయి. ఇప్పుడు ఆశీర్వాదం అనుకుంటున్నా నేను. ఇది ఇప్పుడే మీ సేవకులని మొక్కిపించినావు కదా, ఇంత తొందరనే మరి 10 నిమిషాలలోనే మీ ప్రాంగణం దాటక ముందే ఆశీర్వాదం ఇచ్చినావు. నేను అక్కడ ఆయన ఆ క్షణాలలో ఆయన వెనక నిల్చోవడం ఏంటిది, ఆయనకు లేపిన కాళ్ళు నా వెనకకు నా పాదం వేసి మళ్ళీ ముఖం తిరిగి చూసిండు, నేను ఎవరితో తొక్కి తినని. చూస్తాం కదా మనం వెనకకు ఎవరికైనా కాలు తొక్కితే, చూడంగానే నాకు ఇమీడియట్ గా అక్కడ ఉన్న దృశ్యమే కనిపించింది. రైట్. ఇప్పుడు మనకి సాయిల్ పెస్టిసైడ్, ఈ సాయిల్ పెస్టిసైడ్ అనేది అసలు ఎట్లా వచ్చింది సార్, దీని నుంచి అసలు అది ఎలా పనిచేస్తుంది మనం వీటి మీద, మొక్కల మీద? ఇప్పుడు మట్టే పురుగు మందు, మట్టే ఎరువు. మట్టి ఎట్లా ఎరువు అవుతుంది, మట్టి పురుగు మందు ఎట్లా అవుతుంది అని చాలా మందికి అర్థం కాని సమస్య. ఎందుకంటే కొన్ని యుగాల నుంచి దీన్ని విశ్లేషణ అంటే విప్పి చెప్పలేదు ఎవరు. అందరు చూస్తారు మట్టి లోపల. ఇప్పుడు నువ్వు పునాదులు తవ్వినా, ఇల్లుకు ఫౌండేషన్ తవ్వినా, ఏది కాలువలు తవ్వినా, కందకాలు తవ్వినా కొత్త మట్టి అని లోపల వచ్చేదంతా కొత్తగా ఉంటది. దాని స్ట్రక్చరే వేది ఉంటది. పై మట్టిది ఒక రకం ఉంటది కలర్, లోపల వచ్చేది ఒక రకం ఉంటది. అయితే మట్టి ఎరువు, మట్టి పురుగు మందు నాకు అప్పుడు అర్థం కాలేదు. అయితే మేము సాగు చేస్తున్న పొలాలల్లో నిస్సారమైందంటే ఆల్రెడీ కల్టివేట్ చేస్తున్న పొలాలల్లో మనం వేసే పంటలన్నీ 3-4 అడుగులే పోతాయి. ఏవి మనం తినే గోధుమ, వరి, కూరగాయలు అన్ని, జొన్న, మొక్కజొన్న అన్ని, అంతకంటే కింద వాడని మట్టి ఉంటది కదా, అది గ్రహింపు అప్పటి నుంచి ఎప్పుడో నేను కొత్త మట్టి గదే అంటే ఎప్పుడో వచ్చు. కానీ ఇక్కడ ఈ బ్లెస్సింగ్స్ వచ్చేదాకా నాకు అది పర్మిషన్ తట్టలే. తట్టాక దాన్ని వాడటం మొదలు పెట్టారు ఆలోచనతో. అది కూడా ఇంకా దానికి ఇంకా నిదర్శనంగా నేను అప్పుడు రామోజీ ఫిలిం సిటీకి ఆనరరీ అడ్వైజ్గా వెళ్తుంటాడు. నెలకు 2 విజిట్లు. వాళ్ళకి ద్రాక్ష వేసారు. అక్కడ ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఇప్పుడు లేరు, అతను డాక్టర్ అప్పారావు గారు రిటైర్ అయినాక అక్కడ ఉండి రామోజీరావు గారు ఎంబడి ఉండి ఆయన చేస్తుంటే నన్ను పిలిచాడు, మీరు వస్తే మేము ద్రాక్ష పెడతాం, మాకు మీరే చెప్పాలి అడ్వైజ్ అంటే, సరే మీకోసం అయితే వస్తా సార్. అప్పుడు ఆడ ఒక డిష్ యాంటీనా టైప్ ఒక గార్డెన్ ఉంది. ఇప్పుడు ఇది దీన్ని ఇట్లా పెడితే డిష్, ఈ ఛత్రిని డిష్ యాంటీనా టైప్ ఉంటది కదా, ఆ డిష్ యాంటీనా టైప్ 1/2 ఎకర్లో ఒక పూల తోట ఉన్నది. ఆ తోటలోకి నేను ఎప్పుడు డే టైంలో వెళ్తా, 11, 12, 1 కాదు. ఆ రోజు సాయంత్రం అక్కడ ఆ రోడ్డుకు ఒక పార్టీ ఉందని సాయంత్రం వెళ్ళాను. ఆ సాయంత్రం నా వెనకాల ఒక MSc PhD రిటైర్ డాక్టర్ అనుకో, అగ్రికల్చర్, ఆయన ఫాలో అవుతాడు నేను వచ్చినప్పుడు, ఏదన్నా ఉంటే రాసుకోనికి, ఇంప్లిమెంట్ చేయడానికి. అయితే నాది ఆ తోటలలో ఈ పూల చెట్లకేం అడ్వైజ్ కాదు నాది, ఓన్లీ గ్రేప్కే. కానీ ఆ రోజు పూల చెట్లలో తిరుగుతుంటే, అరే ఇది డెడ్ సాయిల్ అయింది, తీసేసి కొత్త మట్టి అప్పుడు పూలు పెద్దగా వస్తాయి. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా చూడను సంబోరం ఉండే పువ్వులు, కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది అప్పుడే. మళ్ళా రాను 5-6 సంవత్సరాలు అయినాక అవే పువ్వులు చిన్నగా అయినాయి, సైజు వస్తలేదు, ఆ కళ లేదు. ఏంద్రా ఇది కొత్త భూములలోనే కొత్తగా చేసినప్పుడే వస్తుందా, ఇంకా పాత ఇట్లలో రాదా అని అనుకుందాం మనసులా. కానీ దాని క్వశ్చన్ ఆన్సర్ దొరకలే. క్వశ్చన్ వస్తుంది కానీ ఆన్సర్ దొరకలేదు. ఓకే, మీకు ఇదే ఆ సాయిల్ పెస్టిసైడ్ ని కనుగొనడానికి ఒక దారి చూపించింది అనుకోవచ్చు.
ఇక లోపల మట్టి మీరు కొత్త మట్టి తెచ్చేయండి, మీకు అప్పుడు పూలు చెట్ల పెద్దగా అవుతాయి అంటే, అయ్యో ఇది చైర్మన్ గారి పర్మిషన్ కావాలి అని అంటే, లేదు సార్ నాకు నర్సరీ బెడ్ మీద నేను 2 ట్రాక్టర్ల మట్టి తీసుకొని చూసుకుంటా, అదైతే ఎవరు పర్మిషన్ అక్కర్లేదు అంటే చూడండి. చూసిండు ఆయన పాత నర్సరీ బెడ్ మీద నారు పోసిండు, మళ్ళీ కొత్త దాని మీద పోసిండు. ఆ రెండు చూస్తే గలకు మళ్ళీ నెక్స్ట్ విజిట్ 18 days అయినాక పోయినా, అప్పుడు చూపించిండు దానికి దీనికి 50 గజాల దూరం ఉంది. ఆ మట్టి కొత్త మట్టి తెచ్చి పోసింది, ఆ పాతది చూడండి, అది చూడండి, ఇది చూడండి అంటే, ఆ పాత దాంట్లోకి ఇంతే ఉన్నాయి నర్సరీ టమాటా నారు, వంకాయ నారు. ఆ కొత్త దాంట్లో ఇంత అయినా ఇంత వెడల్పు వచ్చినాయి ఆకులు, చూడనో సంబూరం ఉన్నాయి. అప్పుడు నా బుర్ర తిరిగిపోయింది. మేం పండించే ఇవి పూల చెట్లకేనా, మేం పండించే వరి, గోధుమ, ద్రాక్ష అన్నిటికీ డెడ్ సాయిల్ కదా అని. అరే ఇన్ని రోజు నుంచి చేస్తుంది అదే కదా, అందుకే దిగుబడి రావట్లేదని అప్పుడు అర్థమైంది. వీళ్ళకి ఈ పూల చెట్లకి ఎందుకు అవుతుంది కొత్త మట్టి, డెడ్ సాయిల్, ఇది మాది కూడా కదా డెడ్ సాయిల్ అది, అందుకే సాయిల్ స్వాపింగ్. రైట్. ఇక్కడ వచ్చి ఇక నేను అది అట్లా పెట్టి అల్వాళ్ళమ్మ సన్న అప్పుడే వీడియోస్ చదువుకొని వచ్చిండు. లేదు నువ్వు ద్రాక్ష చూడు, నేను వచ్చి అడ్వైజ్ చేస్తుంటా, నువ్వు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తా, అల్వాళ్ళ 10 ఎకరాలు ఉంది, నేను ఇక్కడ వరి గోధుమ వేస్తాను, దీంట్లో చూద్దాం మనం కొత్త మట్టి తీసి. అప్పుడు ఫస్ట్ క్రాప్ ఒక ప్యాడీ వేసాను, చాలా అద్భుతంగా వచ్చింది పంట. ఓకే. మట్టి ఈ కొత్త మట్టి తీసుకుని అన్నీ దొవ్వి దాంట్లోకి వేసాను. ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు, అది ఓన్లీ ఆర్గానిక్. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళని పిలిచాను, నాకు పరిచయం ఉంటుంది, ఎక్స్-వైస్ ఛాన్సలర్ ఉన్నాడు కదా, డాక్టర్ పద్మరాజు గారు, మొన్నటిదాకా వైస్ ఛాన్సలర్ ఉండే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రాకు. ఆయన వచ్చి అప్పుడు రీసెర్చ్ డైరెక్టర్ ఉండే ఆయన. రైట్. వెంకటరెడ్డి గారు, ఇది మీడియాకు టీవీకి ఎక్కడ చెప్పకండి, స్ట్రేట్ అవే జెనీవాకు పేటెంట్ ఫైల్ చేసి పంపించేయండి, ఇది చాలా బాగుంది అన్నాడు. అప్పుడు పేటెంట్ కూడా అప్లై చేశారు. పేటెంట్ ఇప్పుడు వచ్చేసిందా సార్ పేటెంట్? అది 2003లోనే కదా, పేటెంట్ వస్తేనే కదా అమెరికా రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడిగి వచ్చిండు. ఓకే. దాని కాపీ వాళ్ళకొకటి వెళ్తుంది కదా, జెనీవా. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటది, ఒక కాపీ, వాళ్ళు కూడా మెంబర్ కంట్రీ కదా. ఏం మాట్లాడుకున్నారు ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఇప్పుడు మీ అపాయింట్మెంట్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి అసలు పంటల గురించి ఇలా చెప్పమని చెప్పి అడిగినప్పుడు మీకు ఏం మాట్లాడారు? ఎంత మీడియా ఉన్న చుట్టూ ఇక్కడ దాకా పెట్టిరు యాంటీనాలు. ఓకే. ఇంటర్నేషనల్ మీడియా. ఓకే. పెద్ద సౌండ్ వస్తుంది అక్కడ నుంచి. ఆయన అన్నది నాకిన పడతలే, దగ్గరకు వచ్చినప్పుడు ఈయన గుర్తి మ్యాన్ కైండ్ గురించి చాలా మంచిగా అని షేక్ ఇట్లా టేబుల్ అడ్డం ఉంటే కిందికి వెళ్ళి చెయ్యి లాక్కొని తీసుకోడు జార్జ్ బుష్. నేనే నిబ్బరపోయినా, ఈయన చెయ్యి లాక్కుంటాడని నేను అనుకోలే. కింద ఉంటే అది కిందికి వెళ్ళి లాక్కున్నాడు, టేబుల్ అడ్డం ఉంటే వంగి. అంటే అప్పుడు మానవాళికి మంచి పని చేసినావు అని పట్టుకొని పేటెంట్ అది ఇది ఏం డిస్కషన్ చేసినావు అనేది అది రికార్డ్ కాకుండా సప్పుడు వచ్చింది. ఓకే. ఇంటర్నేషనల్ మీడియా మళ్ళీ వాళ్ళ యాంటీనాలలో పోయిందో ఏమో. ఇంటర్నేషనల్ ఇంతగా పెట్టిరు పైప్ తో మైక్లు చెప్పారు. అప్పుడు ఇలా సాయిల్ ఇలా చేశాను, దిగుబడి అంటే వాళ్ళకి అన్ని తెలుసు. నేను ఏం చేసింది పబ్లికేషన్ నెట్ లో వస్తుంది కదా, వాళ్ళ సైంటిస్టులు ఆయనకు ఫీడ్బ్యాక్ ఇస్తేనే వచ్చిండు. ఇది మట్టి అన్నప్పుడు ఎన్నో క్రాప్స్ వస్తుంది, పెస్టిసైడ్ అంటుండు, పెస్టిసైడ్ వాడలేదు అంటుండు, పురుగు మందు ఫంగిసైడ్ వాడలేదు అంటుండు, ఎన్నో క్రాప్స్ వస్తాయి, ఈయనకి ఏ క్రాప్ కి ఎంత మనం వెలగట్టలేము, యు గో అండ్ మీట్ అనే వాళ్ళు సజెషన్ ఇచ్చారు. ఓకే. అయితే ఆయన ఇప్పుడు అడగలేదా సార్, ఇప్పుడు మామూలుగా ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్స్ వాడితే పంట దిగుబడి పెరిగిద్ది, మీరు దానికి ఉల్టాగా ఆర్గానిక్ విధానం 10 minutes అన్నాడు కదా ఆయనకి. అసలు 1 నిమిషం 10 minutes ఇట్లా మాట్లాడే ఆయనకు ఛాన్స్ ఎక్కడిది అక్కడ. ఆయన 10 minutes కలిసి 10 minutes ఉన్నాడు నిజంగానే.
కానీ అది ఏమి డిస్కషన్ అక్కడ మీడియాలో చాలా ఉన్నది. ఆ మాట వినబడతలేదు. వెనకకున్నారు, ఇక్కడ పక్కకున్నారు, 2 సైడ్లు ఉన్నారు. రైట్. అసలు ఆయనకు అన్ని తెలుసు. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళ సైంటిస్టులు. యు గో అండ్ మీట్ హిమ్, అప్రిషియేట్ అని వచ్చిర్రు. అప్రిషియేట్ చేయడానికి కంగ్రాచులేషన్ అంటారు, అది అంటారు. ఆయన చేయి పట్టుకుంటే నిదర్శనం. దాంట్లో ఇంకా మనతో అప్పుడు ఎంత ఉండొచ్చు వయసు మీద? అప్పుడు 50? 20 years బ్యాక్. 20 years బ్యాక్ 2006 లా, అంటే 18 years. ఇప్పుడు 73 కదా. 73 ఇప్పుడు. స్ట్రాంగ్ గా మంచిగా దిట్టంగా ఉన్నారు సార్, హెల్తీగా. రైట్. అప్పుడు 55 ఉండొచ్చు. అంటే జార్జ్ బుష్ వచ్చిన తర్వాతనే మీకు మోడీ గారి దగ్గర నుంచి ఇది వచ్చింది, గుర్తింపు అనవచ్చు. మోడీ గారు, జార్జ్ బుష్ 2006 లో వస్తే మోడీ గారు 2020లో ఇచ్చే. ఇది 21 అది 2020 కరోనాదికెళ్ళి దాన్ని 1 year పోస్ట్ పోన్ చేసి 21లో ఇచ్చారు పద్మశ్రీ. ఎందుకు అంత లేట్ అయింది మీకు? ఏంది ఇంత అంత అక్కడ నుంచి 2003లో వచ్చిన గుర్తింపు మన వాళ్ళు, మన మోడీ, మన ప్రధానమంత్రి గారు గుర్తించడానికి, ఇక్కడ ప్రజలకి తీసుకెళ్ళటానికి? ఒక్కటి నిజము నిలకడ మీద వస్తుంది అనేది దాని పని అది చేసుకుంటది. అవును అవును. నువ్వు ఎంత తొందరపడ్డా, ఇప్పుడు మట్టి పురుగు మందు చస్తాయి, పురుగులు చస్తాయి అంటే ఎవడు నమ్మేటోడు అంత ఈజీగా దాని గురించి మాట్లాడదాం. అందుగురించి నిజం అనేది నిలకడ మీద వస్తుంది. అంటే ఇంకో దానికి ఏ దానికి హామ్ చేయదు. రైట్. నిజం ఎప్పుడే గాని ఇంకో దానికి హామ్ చేయకుండా దాని వేళ అది వస్తుంది. ఒకటేసారి వచ్చింది అనుకో, ఇన్ని కంపెనీస్ దీని మీద డిపెండెన్స్ ఉన్న వాళ్ళు అందరు పోతారు కదా. అవును. కాదు సార్, ఇప్పుడు చాలా కంపెనీస్ అడగటం ఏంటంటే, ఈ మట్టి వల్ల ఈ చీడ, ఈ పురుగులు ఎలా చనిపోతాయి? మట్టి వల్ల చీడ, ఇప్పుడు నేను అది అప్పుడేమో ఆ థాట్ వచ్చింది, చేసిన తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో మట్టి స్ప్రే చేస్తే పురుగులు పోయినాయి. ఎట్లా? మట్టి నీళ్ళలో కలిపి కొంచెం కలిపినాక బురద కనిపిస్తుంది. కొంచెం 15 నిమిషాలు ఆగితే తేరుకుంటది. ఆ తేరుకున్న నీళ్ళను వడబోసుకొని స్ప్రే చేస్తే అందులో జిగట అనేది కలిసి ఉంటది లోపల మట్టిలో. ఆ జిగట మట్టిని ఎప్పుడైతే క్రాప్ మీద ఇమీడియట్, ఇంకా ఎండు మట్టి ఉంటే ఇంకా దానికి టెంపరేచర్ తోడైతే, డే టెంపరేచర్ 35, నైట్ 23 ఉంటే, అప్పుడు ఈ ఎండు మట్టితోని స్ప్రే చేస్తే ఇమీడియట్ గ్రోత్ వచ్చింది. ఒకటి 6 అంగుళాలు క్రాప్ పెరిగింది. చీడపీడలు 1 week లో అన్ని ఏం లేకుండా పోయినాయి. ఆ పురుగులు ఉండే, మసి తెగులు అన్ని ఉండే ఆ జొన్నకు. మెకానిజం ఎట్లా అని ఇప్పుడు దానికి రెస్పిరేటర్ సిస్టమ్ ఇట్లా అని చెప్పి మీరు ఏమన్నా దాని మీద? నేను దానికి 15 రోజులు నాకు కూడా అర్థం కాలే అసలు. ఇది నేను చేసింది, నేను చిన్నగా ఉన్నప్పుడు నేను మట్టి తిన్నా, నాకేం కాలే. పిల్లలు తింటుంటే వాళ్ళకి ఏం కాలే. శ్రీకృష్ణుడు సైతం మట్టే తింటా, నేను కూడా అప్పుడప్పుడు తింటుంటే. అవును. ఇక అది నాకేం కాలే, పిల్లలకేం కాదు. మరి పశువులు మట్టి ఉంటాయి గడ్డి మీద, ఏం కాదు అని ఆలోచిస్తే 15 రోజులు ఆలోచించినాక ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా. గూగుల్లోకి పోయి డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని కొట్టిన. నో ఇన్సెక్ట్ డు నాట్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అన్నది. లంగ్స్ అనగానే నేను చదువుకున్న బైపీసీ గ్రూప్ కదా, అప్పుడు రెస్పిరేటరీ బాడీ స్పోర్స్ తోనే, శరీర గ్రంథులతోనే శ్వాస పీడ్చుకుంటాయని అప్పుడు చదువుకున్నా. ఇమీడియట్ గా నాకు అర్థమైంది, అరే ఈ జిగట అనేది పోయి బ్లాక్ చేసింది ఆ శరీర స్పోర్స్ లో. మళ్ళీ లీవర్ లేనందుకు డైజెస్ట్ కాదు. మనకు లీవర్ ఉంటుంది, మనకు మట్టి అరుగుతుంది, పశువులకు అరుగుతుంది, పక్షులకు అరుగుతుంది, మనకు అరగదు అని అర్థమైపోయింది నాకు. అప్పుడు ఇంకా నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ దగ్గరికి పిలిస్తే పోతే వాళ్ళు అంతా రైటప్ లా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసారు, వీడియోలు చేసి అది చేసి. శ్రీశ్రీ ఆశ్రమం బెంగళూరు వాళ్ళు పిలిచారు, ఇక్కడ లోకల్ వాళ్ళు తీసుకెళ్ళిరు అక్కడ. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా, అప్పుడు గూగుల్ మళ్ళీ లీవర్ ఇది కొట్టంగానే వచ్చేదాన్ని చేంజ్ చేసేసారు ప్యాటర్న్ గూగుల్లో. ఇప్పుడు కొట్టు నువ్వు రాదు అట్లా. నో ఇన్సెక్ట్ డు నాట్ హ్యావ్ లివర్ లంగ్స్ అని రాదు, ఇంకా రాదు. అది చేంజ్ చేసేసారు ప్యాటర్న్. ఓకే, తెలిసిపోయిందని, లీక్ అయిందంటే. అంటే
ఎందుకని సార్, ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 10 మందికి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నారనుకోండి, సంతోషంగా ఆనందంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఏదైనా సైంటిస్టులకు ఉన్నదే కదా, ఇప్పుడు ఏదైనా ఓపెన్ గా రావద్దు, సామాన్య మానవునికి ఓపెన్ గా తెలియవద్దు అనే వాళ్ళ ఉద్దేశం. నేనేమో బాధపడ్డోని ఫేస్ చేసినాము. ఇది ఇట్లా విడమడిచి చెప్తేనే రైతు నమ్ముతాడు. అవును. ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ వాళ్ళు దాపెట్టేసి దాన్ని అయినా పురుగు వస్తుంది కదా, వీడు నమ్ముతాడు కదా. దీనికి కావాలేంది, పురుగు స్ప్రే చేస్తే పురుగు పోతుంది. దీనివల్ల దిగుబడి కూడా పెరిగినట్టే. దిగుబడి పెరుగుడు కాదు, గ్రోత్ వస్తుంది కదా. ఉన్న పోషకాలు ఎండిన తర్వాత ఎండిన మట్టిలా దీన్నే నేను రామనామంతో పోల్చిన. ఎండిన మట్టిని ఎండిన మట్టిలో కొంచెం నీళ్లు పోస్తే ఎక్కడో వర్షం పడ్డ వాసన వస్తుంది కదా. అవును. మరి ఆ కమ్మటి వాసన వస్తుందా? మట్టి వాసన. ఆ కమ్మటి మట్టిని తీసుకొచ్చి చెట్టు పొలం ఉన్న చెట్టు దగ్గర వేస్తే తీయటి ఫలాన్ని ఇస్తే ఆ టేస్ట్ చూసుకుంటా, రామా నీ నామం ఎంతో రుచి, ఎంతో కదిలి ఖర్జూరాలు 40-50 డిగ్రీలలో వస్తాయి కదా ఎండల. అంటే ఎండిన అనేది ఎంత, రామ అంటే రవి, రవి అంటే సూర్య భగవాన్ కదా. రైట్. సీతమ్మ అంటే భూతల్లే కదా. చాలా సైన్స్ ఉంది సార్, మీరు తెలియట్లే కానీ మీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది. ప్రతి దానికి ఒక ఇంటర్లింక్ ఉంది, ప్రతి దాంట్లో ఒక సైన్స్ ఉంది. ఇప్పుడు ఈ రోజున మీరు చెప్పే ఏదైతే పద్ధతి ఉందో అదందరూ కూడా రైతులు అనుసరిస్తే, ఆచరిస్తే ఇంక ఈ పెస్టిసైడ్స్ తో పండదు, ఆసుపత్రులకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అంతేగా? అంతే. మానవాళికి మంచి పని చేశాని అమ్మ బుష్ ఎందుకు వచ్చి కలవటం జరిగింది. ఆయన ఎన్ని వేల కిలోమీటర్ ఇండియా ఢిల్లీకి వచ్చి, ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ వచ్చి కలవటం ఎందుకు వచ్చిండు అంటే దాన్ని అన్ని చూసుకొని వాళ్ళు అనలైజ్ చేసుకొని వచ్చిండ్రు. ఎంత గమ్మున, లేకపోతే నువ్వు ఎందుకు ఆయన వంగి చేయలాక్కున్నావు, నీకేం అవసరం ఉందో ఒక ఫార్మర్ ని కలవడానికి అని అడగరా? రైట్. వాళ్ళ దేశపు ఇది దైవానుగ్రహం ఉన్నది కనుక నేను కూడా అది దైవానుగ్రహంతో చెప్పాను. అవును. ఇప్పుడు మీకు మన భారతదేశపు ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మీ గురించి ప్రస్తావించారు. ఏమని చెప్పారు సార్? అది రెడ్డిజీ ఏమన్నాడంటే విటమిన్ డి ఇన్ రైస్ అండ్ వీట్లకు అనుకున్నాడు. ఆయనకు పేటెంట్ కూడా అంతర్జాతీయ పేటెంట్ వచ్చింది. ఇది మా ప్రభుత్వం యొక్క हमारे सरकार का సౌభాగ్య అన్నాడు. ఈయనతో పద్మశ్రీ అంటే దానికి ముందే ఇన్ బిట్వీన్ ఆ అవార్డుకు దీనికి మధ్యలో ఒకటి జరిగింది. ఏంటది? మన దేశం మీద కరోనా పీరియడ్ లా మే జూన్ లా మిడతల దండు ఒకటి వచ్చింది. అప్పుడు మీడియా అంతా యూనివర్సిటీని అడిగిండ్రు. యూనివర్సిటీ వాళ్ళు నా పేరు చెప్పారు, సార్ది పేటెంట్ ఉన్నది దాంట్లో, సార్నే పోయి అడగడ్డాది. అప్పుడు ఎవరు ప్రచారం అంటే జూమ్ మీటింగ్లే కదా. అవును అవును. ఆ జూమ్ మీటింగ్లు పెట్టి అక్కడ సైంటిస్టులను, నన్ను, చిన్నజీయర్ స్వామి గారు కూడా ఉన్నారు దీంట్లో ఈ చర్చలో. వాళ్ళు కొంచెం నాతో ఆర్గ్యుమెంట్ చేసిర్రు, సైంటిస్టులు మట్టి ఎట్లా పురుగు చంపుతుందని. కాదు, మేము ప్రాక్టికల్ గా చూసినాము, మేము ప్రాక్టికల్ గా చేసినాము అన్నా కానీ వాళ్ళు నమ్మకపోతే చిన్నజీయర్ స్వామి గారు, వెంకటరెడ్డి సుబ్బారావు గారు, వెంకటరెడ్డి గారు చెప్పింది మీరు టెస్ట్ చేయండి, అక్కడ ఆచరించండి, అప్పుడు ఇంకా మాట్లాడకండి అని ఆయన చెప్తే వాళ్ళు ఊరుకున్నారు. ఓకే. స్వామి గారు చెప్తే. సో అంతకుముందు ఆర్గ్యుమెంట్ చేసిరు వాళ్ళు, అది ఎట్లా అండి అని. నేను నాకు ఎవిడెన్స్ ఉన్నది, ఇక్కడ వాట్సాప్ గ్రూప్లలో మధ్యప్రదేశ్ నుంచి రైతులు చేసిరు, ఏ రైతులు చేసిరో వాళ్ళ దగ్గర తినలేదు, వేరే వాళ్ళ దగ్గర తినిపోయినాయి, మీకు కావాలంటే ఆ ఆర్టికల్స్ చూడండి అని అంటే అప్పుడు కొంచెం నమ్మి ఇంకా వీళ్ళు హెలికాప్టర్తో చేసారు. తర్వాత ఒక ఇది కంట్రోల్ అయినాక 2-3 months అయినాక మోడీ గారు ఒక యూనివర్సిటీ, ఉత్తరాఖండ్ లో ఒక యూనివర్సిటీని ఓపెన్ చేస్తూ ఇండియా కంట్రోల్డ్ విత్ లోకస్ట్ కంట్రోల్ విత్ మోడర్న్ టెక్నాలజీ అన్నాడు. అదేంది అని అడిగిరు విలేకరులు, ఏం టెక్నాలజీ? ఇప్పుడు పాండమిక్ ఉన్నది, మీకు ఏం చెప్పలేను, తర్వాత చెప్తా అని దాటేసింది. ఓకే. అంతకుముందే ఆర్టికల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర కూడా సేవ్ చేసి పెట్టిన. ఏ మీడియా వాళ్ళు ఏమేమి ఆర్టికల్ నా గురించి దేశం అంతా
ఎవరెవరు రాసిండ్రు, ఈవెన్ మన ఏపీలో మన తెలంగాణలో అన్ని ఆర్టికల్స్ అన్ని నేను సేవ్ చేసి పెట్టిన. రైట్. అంటే మళ్ళీ ఎవిడెన్స్ ఉండాలి. అవును అవును. దానికోసమే ఇప్పుడు మోడీ గారు మన్ కీ బాత్ బుక్ లో నేను మీకు కూడా పెట్టాను వాట్సాప్ లో, అది కంట్రోల్ మడ్డీ సొల్యూషన్ కంట్రోల్ లోకస్ట్ అండ్ అదర్ పెస్ట్. పెస్ట్ అంటే చీడపీడలు కదా. రైట్. ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా ప్రధానమంత్రి గారు ఆయన బుక్ లో రాసి, బయట చెప్పకున్నా కానీ. అంతే కదా. కానీ బయటకు చెప్తే చాలా మంది రైతులకు లాభం జరుగుతుంది. సరే ఈ పెస్టిసైడ్స్, ఫార్మా, మెడికల్ ఇవన్నీ ఉల్టా పుల్టా అయినా కానీ ఇప్పుడు బయట ఒక దేశ ప్రధానమంత్రి ఒకేసారి ఆయన వాయిస్ తో చెప్పిండంటే అంతర్జాతీయ ఎఫెక్ట్ పడుతుంది. రైట్. కనుక అంతర్జాతీయ ప్రెషర్ కూడా ఆయనకు ఉంటది. కనుక మనం కూడా దానికి ఏమి ఫోర్స్ చేయలేము. ఎందుకంటే ఆయన ఏ టైంకి చెప్పాలనో చెప్తాడనే నమ్మకం ఉన్నది. ఇట్ టేక్స్ టైం, అంతే. అది టైం తీసుకోవచ్చు చెప్పడానికి. ఆయనకైతే గుర్తుండిపోతుంది కదా ఏ టెక్నాలజీతోని కంట్రోల్ చేసినామని. రైట్. ఇప్పుడు మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు అమౌంట్ ఇచ్చారా సార్? అమౌంట్ ఏమి ఇవ్వరు. అమౌంట్ మీకు పద్మశ్రీ వచ్చినప్పుడు లేదు, ఏమి పెన్షన్ మీకు నెల నెల పెన్షన్. ఇప్పుడు ఏదో ఈ సర్కారు పెట్టిరట మొన్న ఇదైన వాళ్ళకి, మరి పాత వాళ్ళకి లేదు. అంత 30 మందే ఉన్నారు ఇప్పుడు స్టేట్ లా, తెలంగాణలో. అవన్నీ ఏం లేదు. ఇంత అమౌంట్ ఇవ్వటము, డబ్బులు ఇవ్వటము, ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. తర్వాత అంతకు ముందు వచ్చిన వాళ్ళకి ఏం లేదు. మీకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా ఆర్థిక? లేదు. మీకేమేం లేదు? మాకేమీ. ఇప్పుడు 2020 కదా నాది. అవునవును. ఆయన 23, 24 వాళ్ళకి ఇచ్చింది. కానీ ఏం అడగలేదా? అంటే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నెల నెల వస్తుంది కదా. మా లెవెల్ అడగడానికి ఇప్పుడు సన్నక పద్మశ్రీ అంటే ఒక గుర్తింపు ఊరోళ్ళకు వచ్చింది. ఎవరైతే ప్రజాసేవ అంత సేవాభావం ఉన్న వాళ్ళకు రికగ్నిషన్ చేసి ఇస్తున్నారు. అవును. ఇప్పుడు మీరు కూడా సేవ చేస్తున్నట్టు దేశానికి, మామూలు సేవ కదా. సేవ నా సేవది వెలగట్టలేనిది అది. అవును. రైట్. ఇప్పుడు అంతర్జాతీయంగా కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇది వెలగట్టలేనిది. అవును. ఎందుకంటే అది ఇక దేవుడు ఇప్పుడు సూర్యరశ్మి వస్తుంది, దానికి ఏమన్నా ఇస్తున్నావా? ఇంత వాడుకుంటున్నావు. అసలు ఈ గోధుమ, ఈ బియ్యంలో మీరు చెప్పినట్టు సూర్యరశ్మి, విటమిన్ డి, ఆ టెక్నిక్ గురించి వివరించండి. ఇప్పుడు పోషకాలు విటమిన్ ఏ గురించి అంతకుముందే నేను కొంచెం ట్రయల్ చేస్తే వచ్చింది ల్యాబ్ టెస్ట్ లా. అదే సేమ్ విటమిన్ డి ఏను ఎక్కువ చేద్దామని నేను ఇంకా కొంచెం అదే ఇప్పుడు విటమిన్ ఏ ఉన్న పోషకాలు మనం ఏవైతే తింటున్నామో, ఇది మొక్కజొన్న, ఈ చిలకడ దుంప, ఈ క్యారెట్లు, విటమిన్ ఏ ఉంటది కదా. అవును. అట్లనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలా వాడిన గోధుమ పైరు మీద నేను విటమిన్ ఏ వస్తుంది అని అనుకున్నా. కానీ అది ఏమైంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువైపోయి సూర్యరశ్మి తీసుకొని డీగా మార్చుకుంది. మనం ఎట్లయితే శరీరం విటమిన్ ఏ ఇవన్నీ తింటున్నామో పోషకాలు ఫ్రెష్, అవి తీసుకొని మన శరీరం ద్వారా ఎట్లా పెంచుకుందో అది ఇంకా ఎండలు ఎక్కువ ఉంటుంది కదా మొక్క. అవును. ఆ ఎండ తీసుకొని డీగా కన్వర్ట్ చేసుకుంది. అప్పుడు డీగా నేను ల్యాబ్ టెస్ట్ పంపితే విటమిన్ ఏ మైనస్ అయిపోయి డి వచ్చింది. డి ఎందుకు థాట్ వచ్చింది నీకంటే, డీకి కూడా నేను అప్పుడే మా డాక్టర్ ఫ్రెండ్ మీటింగ్లో పోతే డి విటమిన్ అని నేను కొన్ని ట్యాబ్లెట్లు, కొన్ని గుడ్లు, అవి ఒక ఏరియాలో ఇంత అది ఇది టెస్టింగ్ చేస్తే డి కూడా చెక్ చేశాను దీంతో పాటు. ఏ రాలేదు, డి వచ్చింది. అది నేను చేసిన ప్రయోగం చేసిన దగ్గర కూడా ఏ రాలేదు, డిఏ వచ్చింది. వేరే దగ్గర చేయని దగ్గరది కూడా డిఏ వచ్చింది. అప్పుడు ల్యాబ్ టెస్ట్కి పంపించి మళ్ళీ యూనివర్సిటీకి కూడా పోతే వైస్ ఛాన్సలర్ గారు కూడా శాంపుల్ తీసుకొని ఇంకా వేరే ల్యాబ్లకు పంపాడు. ఉన్నది అందులో కూడా. ఒక్క ల్యాబ్ కాదు, 2-3 ఇంకో అమెరికా ల్యాబ్కి పంపితే అక్కడ కూడా వచ్చింది రిజల్ట్. అప్పుడు పేటెంట్ ఫైల్ చేసిన. ఇంటర్నేషనల్ పేటెంట్ ఫైల్ చేసినాక ఆ పబ్లికేషన్ గురించి మోడీ గారికి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ద్వారా పంపించిన.
ప్రధానమంత్రి. అప్పుడు ఆయన మన్ కీ బాత్లో చెప్పేశారు. రైట్. సో ఆ విధంగా మనకి అట్లా వచ్చింది. ఆ. అయితే నిన్న మనం మాట్లాడుకుంటూ తల్లి, తండ్రి, దైవం అని చెప్పేసి మాట్లాడుకున్నాం సార్. అది అంటే ఈ రోజున తల్లి, తండ్రి, గురువు, దైవం అనేది ఇప్పుడు ఈ మూడు మెట్లు ఎక్కినాకనే దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తారు. నేను తల్లిదండ్రి ఆశయాలకు తగ్గట్టు వాళ్ళు, మా తల్లిదండ్రి ఏం కోరుకున్నారో వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు అగ్రికల్చర్ మీద పర్ఫెక్ట్ గా ఉండి రాత్రింబవళ్ళు దాంట్లోనే పోరాడుతూ చేస్తుంటే, గురువు ఎప్పుడైతే చెప్పిండో, మాకు ఎంతసేపు మా గురువు చెప్పు రామాయణంలో పోతుండే. రామ అంటే ఎవరు అనుకున్నారు? రవి అంటే ఆయన సూర్య భగవానుడు, సీతమ్మ అంటే భూతల్లి అని చెప్తుండే. ఆ గుడిలోకి పోయినప్పుడు మరి తల్లి అనుకున్నాను, గురువు అక్కడికి వెళ్ళి ఎందుకు అనుకున్న అన్ని జ్ఞానం వచ్చింది. సీతమ్మ అంటే భూతల్లి అని ఆశీర్వాదం వచ్చినప్పుడు గురువు చెప్పిన మాటనే కదా రైట్ మైండ్ లో ఉన్నది, లేకపోతే నాకెందుకు వస్తుండే. అయితే ఇది ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఈ రోజును చూస్తే ఈ జనరేషన్ లో చాలా మంది కూడా ఓల్డేజ్ హోమ్స్ లో, ఏదైతే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయో వాళ్ళల్లో తల్లిదండ్రులు పెడుతూ ఉన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఒక తల్లి తండ్రి 10 మంది పిల్లల్ని సాగుతున్నారు, ఎంతమంది ఉంటే అంతమంది సాగుతున్నారు. ఇప్పుడు ఈ 10 మంది కలిసి ఇద్దరిని సాకలేకపోతున్నారు, పోషించలేకపోతున్నారు. అది లేటెస్ట్ మోడ్రన్ అని అంటాడు, అప్డేటెడ్. ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రి పోస్తున్నారు, ఒక కొడుకు ఇంజనీర్, ఒక కొడుకు డాక్టర్, ఒక కొడుకు సైంటిస్ట్, ముగ్గురు వాళ్ళ బిజీలో వాళ్ళు పోతున్నారు. ఈ పేరెంట్స్ ఇక్కడ కూర్చున్నారు అనుకో, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం రా వీళ్ళని ఇంత కష్టపడి మనం పెంచి పోషిస్తే వీళ్ళు మనకి ఏం చెప్పకుండా కేరే చేయకుండా పోతుండ్రు అని వీళ్ళు అనుకుంటారు. అంతా జాయింటే ఉన్నారు. అయితే ఈయనేమనుకుంటాడు, డాక్టర్ ఇంజనీరు వీళ్ళంతా సైంటిస్టు, వాళ్ళు అవుట్డేటెడ్ పాతకాలం మనుషులు, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది మనం చెప్పేది అని వీళ్ళు అనుకుంటారు. ఎవరు చదువుకున్న వాళ్ళు. వాళ్ళేమో మేం లేని వీడియోలు వచ్చిర్రు, ఎట్లా పెద్దగా అయ్యారు, ఎట్లా చదువు నేర్చుకుర్రు అని వాళ్ళ మనసులా. అయితే ఇక్కడ ఒక్కటే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరికి పోయి అంతా దైవం మంచిగా చూడనేమో దేవుణ్ణేమో రోజు కొలుస్తావు, ఈడనేమో తల్లిదండ్రునేమో ఇగ్నోర్ చేస్తున్నావు, పాతకాలం మనుషులను. మరి ఇప్పుడు సూర్యచంద్రులు గుడికిల దేవుడు కూడా పాత యుగం నాటి దేవుడే కదా, ఎప్పుడో వెలిసిన రాముడు, ఎప్పుడో వెలిసిన కృష్ణుడు, ఎప్పుడో వెలిసిన వెంకటేశ్వర స్వామి, పాతోళ్ళే కదా. మరి వీళ్ళనే పాతోళ్ళు అనుకున్నావు, వీళ్ళకి ఏం తెలియదు, మరి ఆయనకి ఏం తెలుస్తుంది అనుకున్నావు, మొక్కుతున్నావు. అంటే దేవుడు మళ్ళీ ఆయన సాయించాడు, ఆయన అనుగ్రహం మళ్ళీ నీ పేరెంట్స్ రా అంటాడు. అంటే వీళ్ళ మెప్తి పొంది తిన్నవా, వాళ్ళకి ఏం అవసరం లేదు, నీ చదువు అవసరం లేదు, తిన్నవా, కూర్చున్నారా, మంచిగా ఉన్నారా, నీది ఎట్లా, నీ చిన్నప్పుడు నిన్ను ఎట్లా చూసిరో ఇప్పుడు వాళ్ళ అట్లా చూస్తే దైవం కూడా సంతోషంగా ఉంటుంది. మరి ఓల్డేజ్ అవసరం ఏముంది, ఏది అవసరం, నిన్ను కూడా రేపు నీ పిల్లలు కూడా అట్లా వేస్తారు, అది అవసరమా? ఏదో చెప్పారు నిన్న ఒకటి, నువ్వు అదే ఇప్పుడు తల్లిదండ్రులు మనం ఎట్లా చూస్తామో మన పిల్లలు కూడా వీళ్ళని అట్లాగే చూస్తారనేసి. ఒక గొయ్యి తీస్తా ఉంటే పిల్లలు ఇంకొక వాడి పిల్లోడే పక్కన ఇంకో గొయ్యి తీస్తా ఉంటారు వాడి తండ్రికి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తారు నీ పిల్లలు, నువ్వు ఎట్లా రేపు నిన్ను కూడా అట్లనే చేస్తారు. రైట్. వాళ్ళకు నిన్ను ఎంత చిన్నప్పుడు ఎంత ప్రేమించి చేసే నువ్వు చదువు చెప్పి ఇప్పుడు విద్యావంతుడు అయినాక నీ విద్య, నీ బ్రెయిన్ ఎక్కడ పోయింది, వాళ్ళ మీద ఇగ్నోర్ చేస్తావు. రైట్. అయితే సార్, ఇప్పుడు ఎవరికైనా ఒక ఆర్గానిక్ ఫుడ్ తినాలండి, ఈ రోజున ఆర్గానిక్ ఫుడ్ అంటే దాంతో ఆర్గానిక్ అనే ఒక పేరుతో కొన్ని కోట్ల బిజినెస్ వ్యాపారం జరుగుతుంది. ఆర్గానిక్ ఫుడ్ తినాలని ఉంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీరు పండించే ఆ గోధుమలు కావచ్చు, వరి కావచ్చు, ఆ ద్రాక్ష కావచ్చు, వాళ్ళు తీసుకోవాలంటే ప్రేక్షకులకి ఎలా సార్? ఇప్పుడు నేను పేటెంట్ అయితే వచ్చింది, అందులో ట్రూత్ అయితే బయటకు వచ్చింది. దీన్ని ఇంప్లిమెంటేషన్ కోసము నేను ఒక్కడిని 10 ఎకరాలలో పండిస్తాను, ఎంతమందికి సప్లై చేయగలుగుతా? నా లాభం కోసం అయితే నేను లాభం వస్తుంది, నాకు వస్తుంది. ఇప్పుడు నేను ఏ రేట్ చెప్తే అది తినేవాళ్ళు, ఎందుకంటే పేటెంట్ హోల్డర్, వాళ్ళు ఎట్లయినా తీసుకుంటారు. కానీ నేను ఎంతమందికి సప్లై చేయగలుగుతా? కనుక దీనికి
ఏదైనా కంపెనీస్ వస్తేనేమో బేర్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి పబ్లికేషన్ కాగానే. లేదు ఇది మా ఇండియన్ గవర్నమెంటే కానీ ప్రభుత్వాలు కాదంటే మీకు చెప్తాము, నేను కొద్దిగా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా, ఇది మళ్ళీ మా రైతులు చేసుకుంటే ఫారెన్ ఎక్స్పోర్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, ఈడ సూపర్ మార్కెట్లలో పెట్టినా కానీ బ్రాండెడ్ టెస్టింగ్ చేసి ఇప్పుడు నేను చేయాలన్నా కానీ రైతులను గుమ్మిగూడాలి, రైతులను తీసుకొని వాటిని టెస్టింగ్ కరెక్ట్ ఉందా, వీళ్ళు కరెక్ట్ చేసిరా లేదా అని అన్ని టెస్ట్ చేయాలి. ఇది ఒక పెద్ద ఛానల్. కనుక అది ప్రభుత్వం అయితే ఈజీగా ఐసీఆర్ ఉన్నది, ఇప్పుడు వాళ్ళకేం పని, ఈ పని కూడా దాంట్లో పార్ట్గా చూసుకుంటారు. కానీ ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది, సహకారం అందిస్తుంది? ఇప్పుడు మోడీ గారు వస్తే మళ్ళీ ఆయన నాకు నమ్మకం ఉన్నది ఏంటంటే ఇనిషియేటివ్ ఇదివరకే అప్పుడప్పుడు అంటున్నారు మాల్ న్యూట్రిషన్ లేకుండా మనం పోషకాలను అభివృద్ధి చేసి ఎగుమతి చేయొచ్చు అని. ఆయనకున్న దృష్టిలో నేను కూడా లెటర్ రాసి పంపాను కేంద్ర ప్రభుత్వానికి, కానీ అప్పుడే ఇంకా దాని గురించి మాట్లాడలేడు, వివరించలేడు, కానీ టైం తీసుకుంటుంది కనుక నేను కూడా వెయిట్ చేస్తున్నాను. లెటర్స్ హోప్ అంటే నమ్మకం వమ్ము చేయడని అనుకుందాము, చేసినా నాకేం బాధ, నాకేం ఉండదు. అట్లా ఇప్పుడు మీరు లబ్ధి పొందినట్టు అందరు కూడా లబ్ధి పొందాలి కదా, ఇప్పుడు దేశం కోసం. ఇప్పుడు మీరు మరి వాళ్ళ ఇప్పుడు ప్రభుత్వాల ఇప్పుడు నేను రైతులకు పర్మిషన్ ఇస్తే వాడు డూప్లికేట్ వేరే చేయని రైతు కూడా కలుపుకొని మళ్ళా ఇది కూడా ఆర్గానిక్ అంటే ఒక సంస్థ ఉండాలి దీన్ని టెస్ట్ చేయడానికి, నిర్ధారించడానికి దీంట్లో ఎంత పోషక విలువలు ఉన్నాయని. ఇది బ్లైండ్ గా అయ్యేది ఆర్గానిక్, ఎవరో పేరు చెప్పినంత మాత్రాన ఆర్గానిక్ అంటే నమ్మకం ఏముంది? ఇప్పుడు నాదేమో పేటెంట్ నెంబర్ వస్తుంది, లేబుల్ వస్తుంది, టెస్ట్ చేసింది కూడా జెన్యూన్ ఉండాలి. జెన్యూన్ లేకపోతే నువ్వు అంత డబ్బులు పెట్టుకొని వేస్ట్ కదా. దాంట్లో నేనేదో మిక్స్ చేసి అమ్మితే మరి ఇంకా డబ్బుల కోసం అది కాకపోతే పడితే అట్లా నడవదు కదా. రైట్, అవును. ఇప్పుడు ఒకసారి నేమ్ స్పాయిల్ అయినాక మళ్ళా రాదు కదా. అంతే కదా, అవును, రాదు. మరి ఎట్లా ప్రాపర్ ఛానల్ ఏంది దానికి ఒక బాడీ ఉండాలి, టెస్టింగ్ బాడీ. ఈయన నంబర్ కూడా వేయడు, నీ పేరు కూడా రాయాడు గ్రోవర్ది, శాంపుల్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో దానికి కోడ్ వాడేసి అప్పుడు టెస్టింగ్ లాక్ పంపుతారు. ఆ కోడ్ వాడి మీదనే నీ లాట్ అని తెలుస్తుంది. రైట్. అట్లా రైతులు ప్రతోడు వండించింది జెన్యూన్ ఉంది, అట్లా ఎక్స్పోర్ట్ చేసిన సూపర్ మార్కెట్లో పెట్టినా తినేవాడికి ఆరోగ్యం కలిగిన ఇది తింటే మంచిగా హెల్త్ పికప్ అవుతుంది. ఇప్పుడు నేను కదా ఈ ఏజ్ లో కూడా సైకిల్ దొక్కుతా, సీట్ మీద కూర్చోకుండా. ఇప్పుడు కూడా ప్రెసెంట్ సీట్ మీద కూర్చోకుండా ½ దొక్కమన్నా దొక్కుతా రోడ్డు మీద. అంటే పిల్లలు దండా దొక్కుతారు చూడు. అవునవునవును. అంటే ఈ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ ఫుడ్లోకి వెళ్ళి వచ్చి. రైట్. ఇప్పుడు మనం ఏం తింటాం అదే మనం. ఇప్పుడు నేను కొత్త మట్టి అన్నా, లోపల మట్టి జిగట మట్టి అన్నా, ఆ జిగట మట్టితో గోడ పెట్టినా నిలబడుతుంది. అది మీది మట్టితో పెడితే, జిగట లేని మట్టితో పెడితే అది కూలిపోతుంది. మరి నిలబెట్టేది ఏది, కూలబెట్టేది ఏది? ఆ జిగట మట్టితోని తిన్న శరీరం ఇట్లుంటది, ఒట్టి పిప్పి మట్టితో తిన్న అన్నం ఎట్లుంటది? ఇప్పుడు పిప్పే తింటున్నారు జనాలు. మరి పిప్పి తిని జరసేపు నడవగానే కాళ్ళు నొస్తాయి, కాళ్ళు లాగుతాయి, హాస్పిటల్కి వెళ్తున్నారు. సిస్టమ్ చైన్ ఇది. ఒక ఇప్పుడు నువ్వు 10 డిజిట్స్ కొత్తవి నా ముంగట పెట్టు, ఇట్లా చూసి మళ్ళీ చెప్పేస్తా. ఇప్పుడు కూడా అంటే ఎక్సర్సైజ్ ప్లస్ ఇది పోషకాహారం ఉన్నది, ఎక్సర్సైజ్ రెండు తోడైతే మెమరీ. ఈ ఏజ్ లో మెమరీ డౌన్ కావాలి కదా. మరి ఇంక్రీజ్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు నువ్వు కొత్త నంబర్లు ఈయన నంబర్ ఇచ్చినా గానీ ఇట్లా చూసి మళ్ళా ఇటు ఒక్కసారి చూసుకొని ఫోన్ లో కొట్టేస్తా అంతే, రాసుకొని కాదు. మరి ఎంత కొత్తది ఉన్నా, హార్డ్ నంబర్ ఉన్నా, మరి ఆ మెమరీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? తిండి నుంచి. తిండి ప్లస్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ ఉండాలి, లేదా సైకిల్, ఏదో ఎక్సర్సైజ్ ఉండాలి. రైట్. అట్లా అంటే పోషకాలు హెల్తీగా ఉన్నప్పుడు ఏ జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు, ఆలోచన కూడా మంచి
నేచర్ 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 ఏది చెప్తే ప్రవర్తన కూడా నీది అదే ఉంటది. అన్ న్యాచురల్ పోదు. అంతే కదా. ఈ కెమికల్ వచ్చి అన్నిట్లను పాడు చేస్తుంది. పాడు చేసిన వాళ్ళని దవాఖానకి దారి తీస్తుంది. అంతే కదా. ఇప్పుడు మానవత్వం లేదంటే నువ్వు కెమికల్ తిన్ను దగ్గర నీ దగ్గర హ్యూమానిటీ ఏమొస్తుంది? నీ ఎంతసేపు డబ్బు కావాలి నీకు? ఇప్పుడు నాకేమో అట్లా ఇయ్యలేదు, డబ్బు కాదు, మట్టిని నమ్ముకున్నారు. నేను డబ్బుగా అయితే ఎప్పుడో ఈ పేటెంట్ అమ్మేది కదా. అమ్మలే ఇప్పుడు కూడా మీరు పేటెంట్ ని? ఓకే. ఏ పేటెంట్ కు నాకు డబ్బులు రాలేవు ఇప్పటికీ. అయినా నేను ఇప్పుడు నువ్వు కారు పంపుతాన్న, నా కార్లో ఎందుకు వచ్చినాను? ఒకటి కావాలి ప్రజల కోసం, మనం అంటే చెయ్యాలి. అఫోర్డబుల్ ఉన్నా కనుక నాకు ఓకే. అఫోర్డబుల్ లేకపోతే దేవుడు కూడా ఇవ్వకపోను ఏమో. అంతే కదా. దేవుడు చూసారు మిమ్మల్ని 10 మందికి ఉపయోగపడాలి మీ ద్వారా అనేసి. ఇప్పుడు నేనే ఎకరం 2 ఎకరాల ప్రాక్టీస్ చేస్తే ఆడు వినేటోడు అప్పుడే చూసుకోడాడు, ఈ చిన్న కర్ర రైతా పెద్ద రైతా. పెద్ద రైతుకే కొంచెం ఏదన్నా ఇవ్వగలుగుతాడు, చేయగలుగుతాడు. చిన్నోడు ఆనికే సరిపోదు. కరెక్ట్. రైట్ సార్. అవును. ఇప్పుడు మన నేచర్ లో కూడా అన్ని అట్లనే పెట్టింది కదా. ప్రకృతి ధర్మమే అట్లా పెట్టింది, చిన్న పెద్ద. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి లేనిది, హెడ్ లేనిది వేరే వాళ్ళు ఏం చేస్తారు? అందరు కారు కదా. అవును, ఎవరు రారు. ఇప్పుడు అంతా మీకు ఈ ఛానల్ అంతా అయింది, వాళ్ళ త్రూ కూడా జనానికి రీచ్ అవ్వాలి. ఇంకా కూడా మీరు ఏదైతే ఆచరిస్తున్నారో ఆ సాయిల్ టెక్నిక్, పెస్టిసైడ్ అనేది ఇంకా రైతులందరికీ కూడా రీచ్ అవ్వాలి. యూట్యూబ్ లలో వస్తుంది కదా సివిఆర్ టెక్నిక్ అంట. అవును అవును, సివిఆర్ టెక్నిక్. అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలా వాళ్ళు చింతల వెంకటరెడ్డి అని ఆ నోరు తిరగదు కదా. అవును, అందుకే సివిఆర్ టెక్నిక్ అని పెట్టేశారు దానికి. ఈ సివిఆర్ టెక్నిక్ ఇంకా రైతులకి వెళ్ళాలి, దానికి మీ సహకారం రావాలి, ఇప్పుడు జనాల్లోకి అండ్ రైతుల్లోకి కూడా తీసుకెళ్లాలని మీ ఇంటర్వ్యూని ఇలా షెడ్యూల్ చేయడం జరిగింది సార్ మన ఛానల్ తరఫు నుంచి. అదే ఇప్పుడు చాలా ఛానళ్ళు ఇప్పుడు ఎవరికి, ఇప్పుడు గుజరాతీలో ఇందాకనే గుజరాతీ అతను మన సార్ నేను పెట్టిన వీడియో గుజరాతీలో చూసారా అంటే చూసినా బాగుంది, అట్లనే పెట్టుకోండి మరి మంచి సక్సెస్ అయితే సివిఆర్ అని. అంటే ఇప్పుడు వాళ్ళ గుజరాతీ సివిఆర్ పెట్టి ఇంగ్లీష్ లో ఏమో సివిఆర్ పెట్టింది, మిగతాదంతా గుజరాతీలో రాశారు ఆ వీడియో కింద. పంజాబ్ కూడా అంతే, అన్ని భాషలలో అందరు పెట్టుకుంటున్నారు. కాకపోతే ఇది నిజం ఎందుకు ఇప్పుడు మన దగ్గర వాళ్ళకి ఇంకా ఎక్కువ అర్థం ఎందుకు కాదంటే, ఇప్పుడు ఈ షేడ్, ఇప్పుడు ఇది కింద షేడ్ పెడుతుంది కదా, లైట్ ఈడే వెలుగుతుంది, ఆ కింద దూరం ఉన్నోనికి ఈ లైట్ కనిపిస్తుంది. ఈ జ్ఞానం అనేది అంతే, జ్ఞానం అనేది ఒక వెలుతురు. ఆ వెలుతురు అనేది దూరం ఉన్నకి అనిపిస్తుంది కానీ దగ్గర వానికి షేడ్ ఏడు ఉన్నదిరా అని వెతుకుతుండు, అది అంతే. రైట్ సార్. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ సాయిల్ పెస్టిసైడ్ టెక్నిక్ ఏదైతే ఉందో, ఇది సివిఆర్ టెక్నిక్, మీ సివిఆర్ టెక్నిక్ ఏదైతే ఉందో మరింత మంది రైతులకి చేరాలని, వాళ్ళ దిగుబడి పెంచుకోవడానికి ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు మీరు పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఈ సివిఆర్ టెక్నిక్ గురించి, ఈ సాయిల్ పెస్టిసైడ్ గురించి ఇదంతా వివరంగా వివరించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ హానర్ టు హ్యావ్ యూ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ఇది అండి ఇప్పుడు మన సాయిల్ పెస్టిసైడ్. ఎప్పుడైతే మనం ఆ బురద కలిపి ఆ నీటిని ఆ పంట మీద చల్లుతాము, దానికి ఆ రెస్పిరేటరీ సిస్టమ్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఊపిరి ఆడక అవి చనిపోతూ ఒక ఆర్గానిక్ ఫుడ్ ని, ఒక పంట దిగుబడిని పెంచే ఒక టెక్నిక్ సివిఆర్ టెక్నిక్. సో ఇదంతా కూడా మన రైతాంగం, రైతే రాజు అంటాం కదా, సో రైతే రాజు అంటాం. సో ఆ రైతులందరూ కూడా ఈ టెక్నిక్ ని వాడుతూ దీని మీద ఇంకా ఎక్కువ అవగాహన పొందుతూ ఆ పంట దిగుబడిని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎస్. సో ఇది అండి ఇది. సో మళ్ళీ మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ వాయిస్. నేను మీ మాధవ్.